జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తమిళనాడులో అది ప్రభుత్వం చేసింది. సో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదైతే కులశేఖరపట్నంలో ఇస్రో సెకండ్ స్పేస్ పోర్ట్గా కులశేఖరపట్నంలో అక్కడ ఒకటి నిర్మించడానికి ఫౌండేషన్ వేయడానికి అక్కడ స్థాపించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. మోదీ గారు అక్కడికి వెళ్ళారు, దాన్ని లాంచ్ చేశారు, అదంతా జరిగింది. బట్ అదే టైంలో డిఎంకే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఓవైపు మోదీ గారి ఫోటో, ఇంకోవైపు స్టాలిన్ ఫోటో, మధ్యలో చాలా స్పష్టంగా కనిపించే విధంగా మన ఇస్రో రాకెట్ పైన చైనీస్ ఫ్లాగ్ వేసి పెట్టడం జరిగింది. సరే, వేరే వేరే దేశాలతో పోల్చితే భారతదేశం చాలా గొప్ప పొజిషన్లోకి వచ్చింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు అంటున్నారు. బట్ సిగ్నిఫికెంట్గా ఏదైతే కావాలని చైనాని పెంచడానికి, భారతదేశాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నంగానే ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే మాత్రం కనబడుతోంది. సో ఒకసారి ఏంటి డిఎంకే మైండ్ సెట్ ఏంటి, అసలు ఆ ప్రభుత్వ మైండ్ సెట్ ఏంటి? మోదీ గారు వచ్చిన ఈవెంట్కి యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో చైనాతో ఉన్న ప్రతిష్టంభన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఒక కావాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం అది చేసింది అనుకోవచ్చా? యాక్చువల్లీ డిఎంకే ఒక మినిస్టర్ రాధాకృష్ణన్ ఆయన చేశాడు ఈ పని, ఆయన రిలీజ్ చేశాడు యాడ్. ఈయన ముందు ఏఐడిఎంకేలో మినిస్ట్రీలో కూడా ఉండే, బహుశా ఇప్పుడు ఫిషరీస్ మినిస్టర్ అనుకుంటాను. ఓకే, ఈయన కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తాడు. అండ్ ఐరానికలీ ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీ కనిమొళి, పెద్ద అసెంబ్లీ కాకుండా అక్కడ ఉన్న లోక్సభ కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. సాయి గారు మీరు చెప్పినట్టు ఒక స్టిక్కర్ పెట్టారు, ఏదో కంప్లీట్ రాకెట్, చైనీస్ రాకెట్ తీసుకొచ్చి పెట్టలేదు, ఇస్రో రాకెట్ మీదనే ఒక స్టిక్కర్ పెట్టారు. అవును, ఎందుకు? సరే, మీరేం చెప్తారు? వాళ్ళ ఎక్స్క్యూజ్ ఏంటంటే, చెప్పాల్సింది ఎక్స్క్యూజ్ ఏదో ఏజెన్సీకి ఇచ్చాం, వాళ్ళు చేసిన తప్పని. కానీ ఇది వచ్చిన తర్వాత కూడా ఒక అపాలజీ లేదు వాళ్ళ వైపు నుంచి, క్షమాపణ చెప్పలేదు. ఇంకోటి, కనిమొళి వచ్చి డిఫెండ్ చేస్తుంది. అవును, ఏదో హ్యూమన్ ఎర్రర్ అంటుంది ఆమె, అది కూడా లేదు. ఆమె అంటుంది ఆ ప్రాబ్లం ఏంటి, ఇంత పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు? చైనా మనకు ఎనిమీ కంట్రీ అని, చైనా మన ఎనిమీ కంట్రీ అని చెప్పలేదు కదా, మోదీ గారు మామల్లాపురం తీసుకెళ్లారు కదా. అరే, కాంటెక్స్ట్ ఇస్ నాట్ దాట్. అక్కడున్న రాకెట్లు, ఆ రాకెట్ పైన చైనీస్ ఫ్లాగ్ పెట్టడం ఎందుకు? అది ప్రశ్న. ఎవడో సరే ఏజెన్సీ ఎవడో లోకల్ ఏజెన్సీ ఉంటాడు, వాడికి చైనా ఫ్లాగ్ మన ఫ్లాగ్ డిఫరెన్స్ కూడా తెలియదు అనుకుంటాను. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ వీ షుడ్ లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ సాయి గారు, ఎందుకంటే చాలా మందికి మన ప్రేక్షకులు కూడా తెలియదు ఎందుకు ఈ చెప్పిన ఈ కులశేఖరపట్నం అని చెప్పి ప్లేసు ఎందుకు క్రూషియల్ ఉందనేది. నిన్న కనిమొళి అంటుంది, మోదీ గారు ఏం చేయలేదు, ఇదంతా స్టేట్ గవర్నమెంట్ చేశారు, మేమే ల్యాండ్ ఇప్పించాం, మేమే అన్నీ చేసాం, మోదీ గారు రోల్ ఏమంటే, మోదీ గారు రోల్ లేకుంటే ఆయన కింద వస్తుంది మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళ బడ్జెట్ లేకుండా, ఐ థింక్ ఆల్మోస్ట్ 1000 కోట్ల బడ్జెట్ దీనికి కట్టడానికి ఫస్ట్ ఫేజ్కి, లేకుండా ఎట్లా కడతారండి? మీరు ల్యాండ్ ఇప్పించారు, అది మీ పని, అది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దానికి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది. అదేంటంటే, ముందు అన్నాదురై గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 1962 అన్నాదురై గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 1960s అనుకుంటాను బహుశా, సతీష్ ధవన్ వెళ్ళి ఇక్కడ మనకు ఒక లాంచింగ్ స్టేషన్ కావాలని చెప్పి ప్రపోజల్ కోసం తిరిగారు ఆయన. ఎందుకంటే మన కంట్రీలో లాంచింగ్ స్టేషన్స్ అని ఈస్ట్ సైడ్ నుంచి ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ మన ఈస్టర్న్ ఫ్లాంక్ నుంచి లాంచ్ చేసిన శాటిలైట్స్కి ఒక న్యాచురల్ వెలాసిటీ వస్తుంది. అది మన దగ్గర ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ కానీ ఇట్లాంటి స్టూడెంట్స్కి అర్థమవుతుంది. సో ఈస్ట్ వెస్ట్ కాకుండా ఈస్ట్ సైడ్ నుంచి, మన ఈస్టర్న్ ఇండియా వైపు నుంచి. సో ఈస్టర్న్ కోస్ట్ దగ్గర ఏదో ఒక ల్యాండ్ చూద్దామని చెప్పి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఐరానికలీ ద ఫస్ట్ లాంచింగ్ స్టేషన్ ఈజ్ ఇన్ తుంబా. అది 1950s 1960sలో వచ్చింది. అది డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, చాలా జూనియర్ మనిషి అప్పుడు, డాక్టర్ నంబి నారాయణ్, వీళ్ళందరూ ఆ టైంలో ఇస్రోలో జూనియర్ లెవెల్లో జాయిన్ అయ్యారు. అంతే ఇస్రో స్టార్ట్ అయింది. సో తుంబా నుంచి ఈ సౌండింగ్ రాకెట్స్ అని పంపిస్తుండే పైకి, చిన్న రాకెట్స్, మన దీపావళి రాకెట్ కన్నా కొంచెం పెద్ద ఉంటుంది, కానీ సౌండింగ్ రాకెట్స్ అంటారు దాన్ని. అంటే ఒక సర్టన్ హైట్కి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట. ఒక శాంపుల్ టెస్టింగ్ లాగా ఫస్ట్ ఒక 50 కిలోమీటర్ పంపిస్తారు, ఓకే వర్క్ అయింది. నెక్స్ట్ 100 కిలోమీటర్ పంపిస్తారు, వర్క్ అయింది. 150 పంపిస్తారు, వర్క్ అయింది. దాని తర్వాత దెన్ దే గెట్ ఇన్ టు ద అవుటర్ స్ట్రాటోస్ఫియర్ అన్నమాట. సో అట్లనే ఇస్రో ఒక చిన్న పాప ముందు లేచి 100 మీటర్స్ పరిగెత్తుంది కదా. అవును, ఫస్ట్ బేబీ స్టెప్స్ తీసుకుంటారు. దాని తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ వాళ్ళు కింద పడతారు, మళ్ళీ లేస్తారు, కింద పడతారు, మళ్ళీ పరిగెత్తారు, అట్లా నేర్చుకుంటారు. ఇస్రో కూడా అంతే. ఈ తుంబాలో కూడా ఒక హిస్టరీ ఉంది సాయి గారు, అది నంబి నారాయణ గారి బుక్లో ఉంది, ఈవెన్ కలాం గారి బుక్లో కూడా ఉంది. అది
ఏం జరిగిందంటే ఈ తుంబా స్టేషన్ పెట్టడానికి, లాంచింగ్ స్టేషన్ పెట్టడానికి అక్కడ చూస్తే బిల్డింగ్లు ఏం లేవు. చూస్తే అక్కడ ఒక చర్చ్ ఉంది, పాత చర్చ్. అది చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఈ చర్చ్ కావాలి, ఇది కరెక్ట్ ప్లేస్ ఇది మా కోసం లాంచింగ్కి, మాకు ఆ ప్లేస్ కావాలని చెప్తే అక్కడున్న లోకల్ ప్యారిష్ ప్రీస్ట్, అక్కడున్న ఆ చర్చ్కి ఇన్ఛార్జ్ ఆయన, ఏమో మా దగ్గర ప్రాబ్లం ఉంటుంది, మేము లోకల్స్ దగ్గర మాట్లాడాలి, మా చర్చ్కి వస్తున్న పాపులేషన్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర మాట్లాడాలని చెప్పారు. చిన్న గొడవకి ప్రాబ్లం ఉండే అక్కడ. కానీ కలాం గారు అప్పుడు, ఈవెన్ దో హీ వాజ్ వెరీ జూనియర్, ఈ టుక్ అప్ ది ఇనిషియేటివ్. ఆయన చెప్పి నేను చూసుకుంటాలే అని చెప్పి వెళ్ళి ఆ వికారీ దగ్గర మాట్లాడి, ఇట్లా ఇష్యూ ఉంది, మన దేశం కోసం చేస్తున్నాం, మీకు మీకు మీ దగ్గర నుంచి తీసుకుంటున్న ల్యాండ్కి మీకు కాంపెన్సేషన్ ఇస్తాం, లేకుంటే సపరేట్ ల్యాండ్ ఇచ్చేస్తామని చెప్పి తుంబా ఈజ్ నియర్ త్రివేంద్రం, వెరీ రైట్ ఇన్ త్రివేంద్రం ఉంది యాక్చువల్లీ, తిరువనంతపురంలో అప్పుడు చేశారు. చూడండి అది హౌ వెల్ హీ హ్యాండిల్డ్ ఇట్. సరే మన తమిళనాడుకు వద్దాం. మనం తమిళనాడులో అన్నాదురై గారు ఏం చేశారంటే, సతీష్ ధావన్ వస్తున్నారు 60s, ఇట్లా మన ఈ తుంబా తర్వాత నెక్స్ట్ లాంచింగ్ స్టేషన్ పెట్టాలని మనకు ఒకటి చాలా పెద్దది ఒకటి కావాలి, ఆల్మోస్ట్ 25 నుంచి 30,000 ఏకర్లు ల్యాండ్ కావాలి దానికి. తమిళనాడులో నాగపట్నం దగ్గర ఒక ప్లేస్ ఐడెంటిఫై చేశారు, ఎందుకంటే కోస్ట్ దగ్గర ఉండాలి అది. అప్పుడు అన్నాదురై గారికి ఏమైందంటే సివియర్ షోల్డర్ పెయిన్ వచ్చింది ఆ రోజు. వస్తే వాళ్ళకి మినిస్టర్ని పంపించాడు, బాబు నువ్వు వెళ్ళు మాట్లాడు ఆ సతీష్ ధావన్ గారి దగ్గర అని చెప్పేసి మదిగని ఒక మినిస్టర్ని పంపించాడు. ఇన్ఫాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ డిఎంకే. ఈయన రావడానికి సతీష్ ధావన్ గారు వెయిట్ చేస్తున్నారు, సైంటిస్ట్ అందరు వెయిట్ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్, అక్కడ ఏం లేదు, బిల్డింగ్ లేదు, ఏం లేదు కదా, ఓన్లీ ల్యాండ్ చూడడానికి వెళ్ళారు వాళ్ళు. సరే పర్మిషన్ మీరు ఇస్తారా, మీరు ల్యాండ్ ఇస్తారా మాకంటే చూసుకుందాం వెళ్ళారు. ఈయన రాలేదు, ఫస్ట్ 1 hour రాలేదు, 2 hours డిలే, 3 hours డిలే, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. లాస్ట్లో చూస్తే ఒక 5 మంది ఒక మనిషిని ఎత్తుకొస్తున్నారు. ఈ మినిస్టర్ ఫుల్ తాగేసి కంప్లీట్ అవుట్ అయిపోయాడు. ఆయన ఎత్తుకొచ్చి అక్కడ ఒక చైర్ మీద కూర్చోబెట్టారు. ఆయనకి మాట్లాడడానికి రావట్లేదు, కోహరెంట్ లేడు. సతీష్ ధావన్ బ్లూ స్టాప్, ఆయన కోపం వచ్చి ఆయన వాకౌట్ చేశారు అక్కడి నుంచి. దట్ డే తమిళనాడు లాస్ట్ ద ఆపర్చునిటీ ఆఫ్ హ్యావింగ్ ఇండియాస్ ఫస్ట్ లాంచింగ్ స్టేషన్. అది నెల్లూరు దగ్గర శ్రీహరికోట. ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నాకు గుర్తులేదు ఎవరో అప్పుడు ముఖ్యమంత్రి, కానీ ఇట్ వాస్ ఎర్లీ 60s, సో ఆ టైంలో ఎవరో ముఖ్యమంత్రి తెలియదు, కానీ వచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర అడిగితే పులికెట్ లేక్ పక్కన ఒక ఐలాండ్ ఉంది ఒకటి, అక్కడికి వెళ్ళినా ఒక బ్రిడ్జ్ కట్టాల్సి వస్తుంది మీకు, అంతే, అది కూడా మేము కట్టేసి వచ్చేస్తాం మీకు. 26,000 ఏకర్లు ల్యాండ్ ఇచ్చారు. దట్ ఈస్ టుడే కాల్డ్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, షార్ అంటారు దాన్ని. సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ లాంచ్ చేశారు అట్లా శ్రీహరికోట. కానీ శ్రీహరికోట ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, అది కూడా మన ప్రేక్షకులు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్, ఈ రాకెటరీ అనే కాన్సెప్ట్లో కూడా ఈ శ్రీహరికోట ఇస్ నాట్ ఐడియల్ ప్లేస్ ఫర్ లాంచింగ్. కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి, ఎందుకంటే తమిళనాడు నాగపట్నం వాజ్ ఐడియల్ ప్లేస్, కానీ వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేదు ఆ టైంలో. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్లో రాకెట్స్ టేక్ ఆఫ్ చేస్తుంది, మనం చూస్తున్నాం కదా పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్. టేక్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సడన్గా దే కమ్ సమ్వేర్ నియర్ శ్రీలంక. ఇప్పుడు ఈ రాకెట్ ఏదైనా మిస్ఫైర్ అయింది అనుకోండి, అది డైరెక్ట్ వచ్చి శ్రీలంక మీద పడుతుంది ఎక్కడో. అది కూడా ఏదైనా హ్యూమన్ హ్యాబిటేషన్ మీద పెడితే ఒక 5,000 నుంచి 10,000 మంది పోతారు డైరెక్ట్. సో ద రాకెట్ అవాయిడ్ శ్రీలంక అండ్ గోస్ ఇన్ టు ద స్ట్రాటోస్ఫియర్. ఆ టైంలో ఈ రాకెట్ కన్జ్యూమ్స్ మోర్ ఫ్యూయల్, ఇది చేయడానికి, ఈ ఎక్సర్సైజ్ చేయడానికి. దాంతో ఏమవుతుందంటే రాకెట్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, ఫ్యూయల్ అంటే వెయిట్ తగ్గిపోతుంది. అంటే దాని మీద ఉన్న శాటిలైట్ కానివ్వండి ఇంకేమైనా ఉంటే చిన్న సైజ్ చేయాల్సి వస్తుంది. అంటే 1000 కిలోలు ఉంటే దాన్ని 800 చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఇస్ అ బిగ్ డిసడ్వాంటేజ్. అది కాకుండా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ ట్రైన్ నుంచి, షార్ నుంచి, సతీష్ ధావన్ స్పేస్ నుంచి చిన్న రాకెట్లు, పెద్ద రాకెట్లు అంటే ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. ఎస్ఎల్వి ద లీస్ట్, మన ఫస్ట్ ఆర్యభట్ట అంతా లాంచ్ చేసినప్పుడు ఎస్ఎల్వి నుంచి చేసాము. అది ఇప్పుడు కూడా అక్కడ నుంచి చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఐడియల్. ఇప్పుడు యూఎస్ కూడా చూడండి, వాళ్ళకి 2-3 స్టేషన్స్ ఉన్నాయి లాంచింగ్ కోసం. సో వీళ్ళు ఏం చేశారు, ఒక సెకండ్ లాంచింగ్ స్టేషన్ పెడదాం అని చెప్పేసి ఈ ప్లేస్ ఐడెంటిఫై చేశారు, కులశేఖరపట్నం. అప్పుడు జరిగింది ఈ యాడ్ నిన్న. అది ప్రేజ్ చేయడానికి మోదీ గారు స్టాలిన్ గారి ఫోటో పెట్టి, మన ఈమె కొడుకు ఫోటో పెట్టి, మన ఉదయనిధి స్టాలిన్, ఇక్కడేమో కనిమొഴി ఫోటో పెట్టి ఒక యాడ్ రిలీజ్ చేస్తారు. ఆయన ఫోటో కూడా ఉంది దాంట్లో, ఎమ్మెల్యేది, మినిస్టర్ది. ఇది ఎందుకు చేశారంటే బేసిక్లీ డబ్బు కొట్టుకోవడానికి, పబ్లిసిటీ తీసుకోవడానికి. కానీ ఎంటైర్ థింగ్ మిక్స్ ఫైర్డ్ బ్యాడ్లీ. నిన్న మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్, అన్నామలై గారు ఫస్ట్ దీని గురించి మాట్లాడారు, దాని తర్వాత ఛానల్ అందరూ చేశారు. ఐ మీన్ హౌ కెన్ యూ మేక్ సచ్ బేసిక్ బ్లండర్స్? చాలా దారుణం. అండ్ ఈవెన్ చైనా విషయంలో ఇట్లా ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పాట పాడడం ఇంకో ఇన్సిడెంట్, ఇది ఇంకా దారుణం. దీంట్లో కూడా సాయి గారు, మీరు ఈ డిఎంకే వాళ్ళ పార్టీ కార్డర్స్, వాళ్ళ ఫిలాసఫీ కటింగ్ సౌత్, ద్రవిడియన్, ఇది మనకు సపరేట్ రాష్ట్రం కావాలి ఇదని చెప్పి శ్రీలంక దగ్గర వెళ్ళి కొట్లాడ పెట్టుకున్నారు కదా. అవును, అప్పుడు తెలిసింది అది ఏమైందని. అవును, ఈలం కావాలని వెళ్ళారు, వాళ్ళు ఇచ్చారు, మస్తు డోస్ ఇచ్చారు శ్రీలంక వాళ్ళు.
ప్రభాకర్ని మొత్తం ఖతం చేసి పడేశారు. సో ఇట్స్ రైట్ ఆస్కింగ్ డిమాండింగ్ ఫర్ ఈలం ఇన్ శ్రీలంక, ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. మన దగ్గర వచ్చి ఖాళిస్తాన్ కావాలని చెప్పినట్లు ఉంటుంది పంజాబ్లో. అవును, ఓకే, బట్ శ్రీలంక వాజ్ రైట్ ఇన్ రిఫ్యూజింగ్ ఇట్. వాళ్ళ టెరిటరీలో మీరు వాళ్ళ దేశంలో వచ్చి మాకు దేశం కావాలంటే ఎవడు ఇవ్వడు మీకు. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ పొలిటికల్ థింగ్, మనం దాంట్లో వెళ్ళక్కర్లేదు. కానీ ఈ పర్టికులర్ థింగ్ తమిళనాడులో ఉన్నది యాడ్ ఒక ఐసోలేషన్ చూడకూడదు. కరెక్ట్, అది నిజంగా పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ గేమ్ ప్లాన్. యూర్ రైట్. సరే మేము తప్పు చేసామని చెప్పి అపాలజైజ్ చేయడానికి ఏముంది సార్? ఇప్పుడు దాకా అపాలజైజ్ చేయట్లేదు. అండ్ షీఈస్ డిఫెండింగ్ కనిమొళి. దాంట్లో ఏముంది, వాళ్ళు మన ఎనిమీస్ అంటే మీరు మా దాంట్లో వాళ్ళ ఫోటో పెట్టాం ఎందుకు? అవును, వై చైనీస్ ఫ్లాగ్ ఆన్ ఎన్ ఇండియన్ రాకెట్? మీ లాయల్టీస్ ఎక్కడుంది? మనం అర్థం చేసుకోవచ్చు. నరసింహన్ రామ్ హిందూ ఉన్నాడు, అవును, ఆయన ఈజ్ అవుట్ అండ్ అవుట్ చైనీస్. హిందూ అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది, ఫోర్త్ పేజ్ చైనీస్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ జరిగిందంట బీజింగ్ లో, దాని సప్లిమెంట్ చెన్నైలో వస్తుంది. అండ్ ఈజ్ వెరీ ఓపెన్. సీతారాం యేచూరి చైనాను విపరీతంగా పొగుడుతూనే ఉంటాడు. వారానికి 10 రోజులకు ఒక ట్వీట్ చేస్తూనే ఉంటాడు చైనాకు అనుకూలంగా. క్లిక్ గురించి చూసాం, మనం అన్ని చూసాం. వీళ్ళు ఏం చేస్తుంటే వీళ్ళ వెహికల్స్ ని యూజ్ చేస్తారు. వీళ్ళు కరెక్ట్ సోషల్ మీడియా ఉండండి, మీడియా వెహికల్స్ యూజ్, దాంట్లో హిందూ ఉండొచ్చు, మిగతా ప్రింట్ ఉండొచ్చు, క్వింట్ ఉండొచ్చు, స్క్రాల్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. న్యూస్ మినిట్, వీళ్ళకి అందరు డబ్బులు ఇస్తారు చైనా గవర్నమెంట్. వాళ్ళ భజన వాడాల్సిందే. వాళ్ళ వ్యాక్సిన్ అన్నిటికంటే మంచిది, ఇండియన్ వ్యాక్సిన్ అసలు పనికిరాదు. కోవిడ్ టైంలో మీకు గుర్తుంటుంది ఇదన్నీ జరిగింది అప్పుడు. ఇది కూడా అంతే. దిస్ ఈస్ బేసిక్లీ ఎ గేమ్ బై డిఎంకే. వాళ్ళ పార్టీ సింపథైజర్స్ తోని ఒక ఇండియన్ గవర్నమెంట్ అగేన్స్ట్ ఒక మూవ్మెంట్ క్రియేట్ చేసి ఒక్క మాట మోదీ గారు చేశారు, మోదీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు, వి థ్యాంక్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఒక మాట చెప్పలేదు ఆమె. కరెక్ట్. ఇది బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడుంది డిఎంకే గవర్నమెంట్ రోల్? ల్యాండ్ ఇప్పించారు, దాంట్లో పెద్ద పని హైవే కడితే ల్యాండ్ ఇస్తారు అంటే మీ ఫోటో పెట్టుకుంటారు అక్కడ, దాని పక్కన హైవే పెట్టు. హైవే ఎవరు కడుతున్నారు? దట్స్ ఇంపార్టెంట్. ల్యాండ్ అక్విజిషన్ ఇస్ అ స్టేట్ గవర్నమెంట్ జాబ్. దాంట్లో మీరు ఆ ల్యాండ్ ఇప్పించారని చెప్పి ఇంత పెద్ద గొడవ చేయడం ఎందుకు? పర్ఫెక్ట్. దాంట్లో మోదీ గారి రోల్ ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ రోల్ లేకుండా ఎట్లా వస్తుందండి? ఇస్రో వాళ్ళు వస్తారు అక్కడికి. అవును, అది దాని తర్వాత మేము చూస్తాం. మన ఈవెన్ మన ఈయన్ని కూడా, సోమనాథ్ గారిని, ఇస్రో చీఫ్ని, అవును, ఎంత ట్రోలింగ్ చేస్తారండి కేరళ లాంటి రాష్ట్రాల్లో. ఏం ఆయన గుడికి వెళ్తే, ఇస్రో లాంచ్ కైనా గుడికి వెళ్తే ఈ సైంటిస్టులు గుడికి ఎందుకు వెళ్తున్నారు? అవును, మన సెక్యులర్ కంట్రీ కాదా? అరే ఒక బిలీఫ్ ఉంది. ఇప్పుడు కాదు, కలాం గారి టైం నుంచి, దానికన్నా ముందు సతీష్ ధావన్ టైం నుంచి కూడా గుడికి వెళ్తుంటే వాళ్ళు తిరుమలకి రెగ్యులర్గా వెళ్తారు. ఏదైనా పెద్ద లాంచ్ కన్నా ముందు తిరుమలకి వెళ్ళి ఒక స్కేల్ మోడల్ పెట్టి పూజ చేస్తారు అక్కడ. దానికి మీరు ఇక్కడున్న ప్రేక్షకులకు తెలియదు. కేరళలో సోమనాథ్, ఈవెన్ దో ఈజ్ అ మలయాళీ, ఈజ్ అబ్యూస్ లైక్ ఎనీథింగ్ బై అక్కడున్న కమ్యూనిస్ట్ ఇస్లామిక్ ట్రోల్స్. విపరీతంగా ట్రోలింగ్ చేస్తారు ఆయన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.